వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం నివాళులు, పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ, సీఎం ప్రసంగం, సాయంత్రం ట్యాంక్ బండ్పై భారీ సాంస్కృతిక కార్యక్రమాలు, ఏర్పాట్లపై సీఎం సమీక్ష అంటూ ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ మీ అందరికీ తెలుసు కదా, జయ జయ హే తెలంగాణ అనే పాట గురించి ఇక ఒక చిన్న వివాదం మొదలైపోయింది. అందశ్రీ గారు రాసిర్రు ఆ పాట. సో ఆ పాటని 10 ఏళ్ల కాలం పాటు రాష్ట్ర గేయంగా ఆమోదించని కేసీఆర్ ప్రభుత్వము ఇప్పుడు ఇక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొక కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. సరే, ఆయన ఆస్కార్ అవార్డా లేకపోతే ఇంకేదా బాహుబలి లాంటి సినిమాకు సంగీతం అందించిండా గొప్పోడా అదంతా పక్కకు పెడితే, కీరవాణిని సంగీత దర్శకుడిగా పెట్టుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అది ఏమంటున్నారంటే, ఎవరూ లేరా ఇక్కడ, దీని ఆడియో కూడా వినాలి మీరు. ఎందుకో చాలామంది వినుంటారు, బట్ నేను ఒక్కసారి ఆడియో వినిపిస్తా. ఒక ఆయన మాట్లాడిండు అందశ్రీ గారితో. దీంట్లో ఏంటంటే భిన్న వాదనలు ఉంటాయి. అట్టెట్లా అవుతుంది మరి, అన్నీ మావడే చేసినాయి కావాలంటే మరి మిగతా ఎట్లా అని అంటే, ఇక ఇంట్లోనే డిఫరెంట్గా ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి అందశ్రీ గారితో ఒక ఆయన మాట్లాడిన మాటలలో మీకు కూడా అర్థమైపోతుంది ఆ కాల్ చూస్తే. ఇగో ఒక ఆయన ఫోన్ చేసాడు. అన్న నమస్తే, నేను ప్రేమరాజ్. తలదన్ని సంగీత దర్శకుడు ఒక పేరు చెప్పు నాకు. ఏ తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాని బట్టి మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది. కీరవాణి ఎందుకన్నా చేయటం. ఎవరు చేయాలి? ఏ తెలంగాణలో ఎంతమంది లేరు, ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు. అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా, ఇవి ఎంతమంది లేరన్నా, నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. ఇది యాక్చువల్గా అందశ్రీ గారి నోట్లోంచి ఈ మాట వస్తుందని అనుకోలేదు. సరే, తలదన్నే అంటే ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ ఆ తెలంగాణను తగ్గించినట్టుగా ఉంది అనేది భావనకు వస్తుంది. ఈ మాట చూస్తే వాళ్లకు తాకట్టు పెట్టినట్టే కనిపిస్తుంది. వేరే ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఇక సినిమాలు అంటే మళ్ళీ పొద్దుగాలు వేసే సీరియల్ సినిమాలు అన్నీ కూడా వాళ్ళు తీసినవి చూస్తూ ఉన్నాము. రాత్రి పండుకునేదాకా వాళ్ళు వాడిన పాటలే వింటూ ఉన్నాము, అది వేరే విషయం. కానీ ఈ తెలంగాణ సంబంధిత అంటే మన ఆత్మగౌరవం కదా ఈ పాట, దీన్ని మాత్రం మన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు లేకుండానా అని చెప్పేసి ఈయన ప్రశ్నిస్తే, ఎవరన్నా ఉన్నారా అని ఈయన అడగడంతో పాటు ఇంకేమంటాడంటే, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. ఇక ఈయన అవకాశం ఇచ్చిర్రని చెప్పి సోనియా గాంధీ గారిని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాకు ఒకటి డౌట్ ఏంటిదంటే, కేంద్రంలో సోనియా గాంధీ ఉంది కాబట్టి సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పారు. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళే కదా, తను ఇచ్చిందనే గొప్ప కాదు కదా. కొట్లాడినోడు ఎక్కడ పోయిండు మరి? ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు భిన్న వాదనలు ఏంటంటే ఒకటి, తెలంగాణ రాష్ట్ర గీతానికి మ్యూజిక్ ఎందుకు కీరవాణి అందించాలనేది క్లియర్ కట్ ప్రశ్న. మన వాళ్ళు లేరా అనేది ప్రశ్న. మన వాళ్ళు మనకు ఎందుకు అంత మేధావులు లేరా, లేకపోతే అంత నైపుణ్యం కలిగిన వాళ్ళు లేరా అనేది కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక అందశ్రీ నుంచి వచ్చినటువంటి మాట, నువ్వు తినే బువ్వ ఆ మెతుకులు ఎక్కడి నుంచి వచ్చినా ఎవడు పండించినా నీకు తెలుసా అని అన్నాడు. సరే, అక్కడ వరకు బాగుంది. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దయ వల్ల వచ్చినటువంటి తెలంగాణ మనం కాదంటామా, మరి వదులుకుంటామా, మరి ఊరుకుంటామా, తీసుకోమా మరి అని అంటా ఉన్నాడు. ఇగో చూడండి, ఒకసారి వినాలి మీరు. విననోళ్ళు ఉంటే వినాలి. అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. చాలా జాలేస్తుంది అందశ్రీ అన్నట్టు. ఒక 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 ఇటలీకి చెందిన అమ్మాయి, ఇటలీ అమ్మాయి, స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరమైనప్పుడు ఆమె ఇచ్చిన అంటే నాకు అర్థమే కాదు. ఇక ఎవరుంటే వాళ్ళు ఇస్తే ఇంకా మొత్తం వాళ్ళు ఇచ్చినట్టేనా? మనది ఏమి లేదా? ఇక ఇచ్చినోడే గొప్పనా? ఇక కష్టపడ్డోడు కొట్లాడినోడు పక్క వీకినట్టేనా? ఏదైనా సరే, ఇదొక్కటే కాదు, ఇక ఏదైనా సరే. నేను సినిమా కూడా చూడలేదు ఆయన. ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యశ్రీలో ఎవరన్నా హార్ట్ ఆపరేషన్ చేసుకొని బయటకు వచ్చి బతికితే ప్రభుత్వ సాయం వల్ల బతికినమో అని చెప్తారా? లేదంటే రాజశేఖర్ రెడ్డి భిక్ష వల్ల బతికిన ఆయన లేకపోతే నేను బతకకపోతుంటే, అరే రాజశేఖర్ రెడ్డి పెట్టిన బిచ్చం రాబాయ్ నీ బతుకు అన్నాడు అనుకో, వాస్తవం అవుతుందా? అది
ఒప్పుకోవచ్చు ఎవడన్నా? యాక్సెప్ట్ చేస్తారా ఎవడన్నా? ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆ కుర్చీకి, ఆ స్థాయికి, ఆ స్థానానికి విలువ ఆలిస్తే అనేది ఉంటుంది తప్ప వాళ్ళు పెట్టిన బిచ్చం రాబాయ్, వాళ్ళు స్వతంత్రం వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు బతకపోతుంటే రాబాయ్ అంటే ఇక అది మరి మనం ఆలోచించడం ఆలోచించాలి ఏందనేది, ఏడిపోతున్నాం అనేది. సినిమా మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యం, తెలంగాణలో క్యాసెట్లు చేసేటోళ్ళు 100,000 ఉన్నారు. అట్లా చేసేటోడు ఎవడు లేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందశ్రీ అన్న. ఆయన మీద మంచి గౌరవం ఉంటుండే, ఏమి అనాలని కూడా అనిపించదు, ఎందుకంటే అంత గొప్ప ఆయన అసలు మేధావే నిజంగా. కానీ ఈ విషయంలో ఎందుకో తొందరపడ్డట్టు అనిపిస్తుంది. దీంట్లో నేను రెండో కోణం కూడా చెప్తా, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి కోణం ఇది అన్నమాట. పాటలు కూడా క్యాసెట్లు కదన్న, సినిమా చేశాడు రవి కళ్యాణ్, సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమాకు పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే అసలు పట్టించుకో. ఇది అసలు ముచ్చట. నీ సొంత సినిమా అయితే నువ్వు గంగల దుంకు ఎవరన్నా తీసుకొచ్చుకో, ఈ రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కాదు, పక్క దేశం నుంచి తెచ్చుకో, యుగాండా జింబాబ్వేకి వెళ్ళి తెచ్చిపెట్టుకో. కానీ ఈ గీతం అనేది రాష్ట్ర గేయం కదా అనేది లెక్క. రైమాన్ పెట్టుకో అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా, మాకు సంబంధం లేదా? నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేదు నువ్వు. ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు, ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న ఎందుకు సోనియా గాంధీ గారిని ఇంత ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు? సంబరాలు పడుతున్నాము. ఆ పాట మా ఆత్మగౌరవం, దాన్ని ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెతుకులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు? ఓకే, ఇగో ఈ విషయంకి వస్తే ఒకసారి ఒక చిన్న ఇది చూద్దాము. ఇప్పుడు ఈయన అన్న మాటకే చూద్దాం. ఇలా భిన్న వాదనలు ఎందుకున్నాయో చెప్తా నేను. ఇక్కడ వరకు ఓకే కదా. కొంతమంది ఏమంటారంటే ఇది టెక్నికల్ అంశాలు అయితే పర్వాలేదు. ఇప్పుడు నేనేమంటా అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఏ కాంట్రాక్టరు తీద్దాం, ఇట్లా ఒక లెక్క తీద్దాం. దీన్ని బట్టి ఏం మాట్లాడతారంటే టెక్నికాలిటీస్ వేరు, నిజంగా ఈ చర్చ జరుగుతూ ఉంది ప్రజలలో. అట్లే కళ వేరు, అంటే ఆర్ట్, ఇది ఆర్ట్ కళ కింద వస్తుంది, ఇది కళ కింద వస్తుంది కదా మ్యూజిక్ డైరెక్షన్ అనేది. సో ఇక్కడ ఒకసారి చూడండి, అందశ్రీ గారు రాసినటువంటి పాట ఏదైతే జయ జయ హే తెలంగాణ అని ఉందో, ఇగో జయ జయ హే తెలంగాణ, ఈ పాటకు సంబంధించినటువంటి అంశం. ఇక ఈడికి వచ్చినాక అందశ్రీ గారు రాసిర్రు పాట అది. ఇప్పుడు ఎంఎం కీరవాణి చేత మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిస్తా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి కదా, ఈయన ఏం అవసరం మనకు, మన అర్జున్ లేడా, చరణ్ లేడా అని ఒక 2-3 పేర్లు చెప్తా ఉన్నారు. సరే ఉన్నారు, వాస్తవమే. ఇలా రెండవ కోణం ఏంటిదంటే ఒకవేళ ఎంఎం కీరవాణి వద్దు మనకి, ఇది కళ. ఇప్పుడు టెక్నికాలిటీకి వస్తే కాంట్రాక్ట్లు, ప్రాజెక్టులు, మరి మనం ఇలా చేస్తున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు కదా, మనోళ్ళైతే ఎవరు లేరు కదా. మనం పొద్దుగాలు వేస్తే సినిమాలు, సీరియళ్ళు, టీవీలలో ఏమొస్తున్నాయి అంటే అవే చూస్తున్నాం కదా, పాడిన పాటలు అవే వింటున్నాం కదా. అంటే ఇదంతా కూడా ఏం చెప్తారంటే ఇదంతా టెక్నికల్ అయినా ఇది కళ అయినా మనకు సంబంధం లేదా, అలా వ్యక్తిగతం అని చెప్తారు. ఇది వ్యక్తిగతం. కానీ ఇక్కడ ఈ పాటకు వస్తే మాత్రం డెఫినెట్గా తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజలు మీరు ఒకసారి నిజంగా ఏది వాస్తవం ఏది కాదు, దేనివల్ల మనకు ఏమి ఇబ్బంది అవుతుందని ఒకసారి గమనించండి. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే కీరవాణి వద్దు, ఒకవేళ కీరవాణి వద్దు అంటే ఆంధ్రాని వద్దు అంటున్నారా, లేకపోతే ఏ రాష్ట్రమైనా వద్దా? నేను అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. ఏ రాష్ట్రమైనా వద్దు అంటే ఇప్పుడు ఈయన దగ్గర మ్యూజిషియన్స్ ఉంటారు కొంతమంది, ఇది నిజంగా చర్చ జరుగుతుంది. అందుకే చెప్తా ఉన్నా, మ్యూజిషియన్స్ అంటే మీకు తెలుసు, గిటార్ కావచ్చు, తబలా కావచ్చు, వయలిన్ కావచ్చు, ఇంకా రకరకాల ప్యాడ్ కావచ్చు, రకరకాల ఉంటాయి కదా, ఆ సంబంధిత వాద్య పరికరాలను మరి ఎవరు వాయిస్తున్నారు? ఒకవేళ మరి తెలంగాణ వాళ్ళే ఉన్నారా? ఎవరికి? ఈయన దగ్గర కానీ లేదంటే మన వాళ్ళ దగ్గర కానీ. ఇప్పుడు ఇక్కడ అర్జునో, చరణో, 2-3 పేర్లు చెప్పిన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర మరి మ్యూజిషియన్స్ అంతా తెలంగాణ వాళ్ళే ఉన్నారా? బయట వాళ్ళని వాడుకోవట్లేదా? అందరూ కూడా మరి మనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఉన్నారే అంటారు, నెక్స్ట్ ఉన్నారు,
తెలంగాణలో ఉన్నారు అంటే ఇది ఏడు రాకపోతే తెలుసా, దీని మూలం ఏడుంటుందో చెప్తాను నీకు. ఒకవేళ వీళ్ళుంటే ఈ సంబంధిత మన గిటారో లేకపోతే తబలానో ఇంకేదో దీన్ని ఎవరు తయారు చేసిండు? తెలంగాణలో తయారు చేసిండా? మరి ఈ చర్చ నడుస్తుంది, అందుకే చర్చకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాను నేను. ఈ గిటారు ఈ తబలా తయారు చేసినప్పుడు కూడా ఇది ఒక కళనే కదా, మరి ఇది కూడా ఏం టెక్నికాలిటీ ఇక్కడ దాకా అంటే వాయించేదాకా ఆర్ట్, ఇక్కడ నుంచి అయితే టెక్నికాలిటీ. మరి ఈ తయారు చేసిన వాళ్ళని కూడా వాడద్దు కదా మరి మనము. ఇక్కడ రికార్డింగ్ స్టూడియో ఉంటుంది. ఇప్పుడు కీరవాణి కాకుండా ఎవరు చేసినా రికార్డింగ్ ఎక్కడ చేస్తున్నారు, ఏ స్టూడియోలో చేస్తున్నారు, అది మరి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళదా కాదా? ఇట్లా ప్రతి దాంట్లో గనక మనము ఇంకా అంటే సంకుచిత స్వభావంతో గనక ఆలోచించుకుంటా పోతే దేంట్లో కూడా ముందర పడలేము. ఆత్మగౌరవం ఓకే కరెక్టే, కానీ మనకు ఆంధ్ర వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేక భావమా లేదంటే అసలు ఏ రాష్ట్రంలో ఉన్నోని కూడా వాడుకోద్దా, ఇది మనకు క్లారిటీ కావాల్సింది. మన రాష్ట్రమే మనం బతుకుతాము అంటే మరి ఈ దేశంలా అట్లా ఉండగలుగుతామా? భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తారు కదా. సో అన్ని రాష్ట్రాల ప్రజలు మన భారతదేశ వాసులేనా కాదా? గొడవలైన రోజులు గొడవలైనాయి, మనం దోసుకున్న రోజులు దోసుకుర్రు, కొట్లాడిన రోజులు కొట్లాడి అన్నీ అయిపోయినాయి, విడిపోయినాము, రాష్ట్రం వేరే లెక్క వేరే, జూన్ 2తో వాడెవడో వీడెవడో. అయినప్పటికీ ఇయాల్టికి కూడా అట్లనే విద్వేషాలతో ఉందామా లేదంటే దాయాదుల్లాగా విడిపోయి అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామన్న మాటని నిజం చేస్తామా అనేదే మన ముందున్నటువంటి ప్రశ్న. మనకు ఎవ్వడవసరం లేదు, ఎట్లా వాడినా సరే మన బ్యాండ్ మనమే కొట్టుకుందాం, మన పాట మనమే వాడుకుందాం అంటే పాడుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఈ రెండు రకాల వాదనలు బయట విపరీతంగా చర్చకు వచ్చినాయి, నడుస్తూ ఉన్నాయి. ఇది చిలికి గాలివాన అవుతుందేమో, చివరికి ఏడికి దారితీస్తుందా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఒకటి, మనకు నచ్చిన వాళ్ళతోని మనకు ఉన్న వాళ్ళతోనే మనం వాడుకొని మనల్ని మనమే చేసుకుందామా లేదంటే పక్కన వాళ్ళని వాడుకొని ఇంకా పైకి వెళ్దాం అనేది లెక్క ఉంటుంది, అంతే, ఇలా ఇంకేం లేదు ఇక. సో మీకు ఒకసారి అర్థం కావాలి బయట జరుగుతున్న చర్చ అని చెప్పి నేను చెప్పిన. ఎందుకంటే ఏమనంటే ఆంధ్ర స్కూళ్ళలో చదువుతలేరా, మరి ఆంధ్రలో పెట్టిన కాలేజీలు లేవా, ఇలా ఆంధ్ర టిఫిన్ సెంటర్లు నడుస్తలేవా, ఇవన్నీ అంటే అదంతా సపరేట్ వ్యాపారం, అదంటే బిజినెస్, అదంటే ఇది ఒక రాష్ట్రం ఉందా అన్ని రాష్ట్రాలలో వచ్చిర్రు, ఇట్లా రకరకాల చర్చలు ఉంటాయి. ఇది మాత్రం ఆత్మగౌరవం అనేది సమస్యకు వచ్చింది. దీంట్లో అందశ్రీ గారి స్పందననే దారుణం. చెప్పాలనుకుంది ఆయన కరెక్ట్గా చెప్తే బాగుంటుండే, అది తిరిగి సోనియా గాంధీ దేవత అని చెప్పడానికే ప్రయత్నం చేసిండు. మరి ఆయనకు లబ్ధి చేకూరితే అందరికి చేకూరినట్టు అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ. ఇక ఈ అవతరణ దినోత్సవాలకు సంబంధించి ఇది నడుస్తూ ఉంది చర్చ బయట పబ్లిక్లా విపరీతంగా, మామూలుగా కాదు, ఏదో సింపుల్గా నడిస్తే దీని గురించి ఇంత మాట్లాడుకోకపోతుంటే డెఫినెట్గా సీరియస్ చర్చ నడుస్తుంది కాబట్టి ఈ సమస్య వచ్చింది.